జరుపుతూ మన గౌరవ చైర్మన్ గారు మరియు వారి శ్రీవారి లక్ష్మణ్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి మనం చేయవలసిన పనుల గురించి, కార్యకర్తల విధి విధానాల గురించి, క్రమశిక్షణ గురించి ఇతరత్ర అన్ని సూచనలు సలహాలు చేస్తారు. కాబట్టి కార్యక్రమాన్ని అన్ని రకాల అందరికీ నమస్కారం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాం. అందరం ఒక మూటిగా కష్టపడి ఒక కుటుంబం లెక్క ఈసారి మన విలేజ్లోకి వెళ్ళి జైత్యాల మండలంలో కానీ జైత్యాల మున్సిపల్ టౌన్లో కానీ ఎక్కలేని మెజార్టీ మన విలేజ్లో చూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరం కష్టపడదాం, మనందరం ముంగడు కొట్లాడి అందుకు మంచి మెజార్టీ చూపిద్దామని లక్ష్మణ్ గారికి మరియు కాంగ్రెస్ మన సర్వ కుల సర్వ మతాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారం. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇక్కడ ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాదు, అన్ని రకాల వర్గాలు అందరూ ఉన్న కానీ ఒకటే చెట్టు కింద ఒకటే కుటుంబం లెక్కుంటున్నాము. ఇది చాలా గర్వం మనందరికి, మీతో పాటు మాకు మీకు అందరు కూడా. ఇది ఏదైతుందో ఇది ఇట్లనే ఉంచుకొని నేను నువ్వు అనే ఎలాంటి భేదాలు లేకుండా ఒక్కతాటిగా ఏకతాటిగా మనం అందరం కలిసిమెలిసి ఉండి సారు కోసం కొట్లాడదాం. సార్ను మొన్న ఏ రకంగా ఏమై అటు ఇటు తెలియదు, కానీ రేపు మాత్రం ఇది ఏకతాటి ఉండి కొట్లాడితే సారు విజయం తథ్యమన్నా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదేమున్నా ఇది నాది అన్న ఒక భావన పెట్టుకొని కష్టపడదాం. ఈ కష్టపడి సారుకు అత్యధిక మెజారిటీ తెచ్చుకుందాం. ఇక్కడ అన్న అందరూ కూడా జైతాల ఊర్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బతికొచ్చిన వాళ్ళమే. ఈడ సారు దయతోటి అప్పుడు టీఆర్ నగర్ ఏర్పడ్డ దానికి 40 సంవత్సరాలు తీసుకోవచ్చు అన్న. ఈ రకం కొద్దిగా రూపురేఖలు తీసుకోవడానికి, ఈ రకంగా తయారు కావడానికి అంతేగాని 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల ఒక ఊరు వందించినట్టయింది. దీనికి ఇంక ఎన్నో మౌలిక సదుపాయాలు కావాల్సినవి ఉన్నాయి, అయినవి ఉన్నాయి. కావాల్సిన వాటికి కానీ అయిన వాటికి కానీ ఇంకా ఏది ఏ రకంగా అయినా కానీ చేపించడానికి అన్న మీ అందరి తరఫున మాకు అవకాశం వచ్చింది. మేము కూడా మీకోసం ముందుంటాం. మీకు ఏ అవసరం ఉన్నా మా ఫోన్ నెంబర్ ఇక్కడ అందరికి ఇచ్చిపోతాం. కాదు ఇంటికి రాని నేను ఇంటోండి, మీ అందరు చెప్తున్నా, మీ అందరి ఇంటోండి మేడం ఉంటుంది, నేను ఉంటా. ఎవరం ఉన్నా మీకోసం 24 గంటలు కష్టపడడానికి రెడీ ఉంటాం. అని దయచేసి మన అందరం కూడా కలిసి కష్టపడదాం, సార్ను గెలిపించుకుందాం. మీకు ఇక్కడ మౌలిక వసతులు ఏమున్నా, ఎక్కడ ఏం సమస్యలు ఉన్నా మాకు చెప్పండి, మా దృష్టికి తీసుకురాలి. దానికి ఖచ్చితంగా ఏదున్నా 47-48 వార్డులల్లో స్పెషల్ ఫోకస్ పెట్టి పని చేపిద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అసెంబ్లీ ఎన్నికల్లో సార్ గెలిచినట్టయితే ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉంది. ఈ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి చేసింది. నా దురదృష్టం ఇక్కడ ఓడిపోవడం జగిత్యాల ప్రాంతానికి కాదు, పాత కరీంనగర్ జిల్లాకి అన్యాయం జరిగిపోతుంది. అనుకోకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు మళ్ళీ అవకాశం వచ్చింది. ఇప్పుడు సారు గెలిస్తే తప్పకుండా సెంట్రల్లో మంత్రి అవుతారు. జగిత్యాలకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళి కూడా ఇంకా ఎన్నో నిధులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ అనుకుంటారు, మొన్న కూడా జగిత్యాల వాళ్ళు అనుకున్నారు, అందరూ అనుకోవాలి, అందరూ కాంగ్రెస్ అయితే అనుకున్నారు. జగిత్యాల వాళ్ళు మాత్రం మళ్ళీ కేసీఆర్ అత్తలు ఇచ్చారు. ఇప్పుడు జగిత్యాల కూడా మళ్ళీ మోడీ అది పిసరే ఉంటుంది కొద్ది మందికి. కనుక లేదు, అక్కడ అంతా డౌన్ ఫాల్ మొత్తం పేపర్లను మీడియాను కొని అక్కడి విషయాలు మనకు తెలియనిస్తలేరు. కానీ యాక్చువల్గా చూస్తే అక్కడ గుజరాత్లో తిరగనిస్తలేరు వాళ్ళని. రాజస్థాన్లో ఎక్కడ పోయినా బాగా వ్యతిరేకంగా నడుస్తున్నది. వాళ్ళకి అక్కడ లేదు, వాళ్ళు అందుకే ఇక్కడ కాన్సెప్ట్ ఎక్కువ చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈసారి అక్కడ ఢిల్లీలో మన ప్రభుత్వం వస్తుంది. సార్ తప్పక ఈసారి మంత్రి అవుతాడు, ఎన్నో నిధులు తీసుకొస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు, ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తాడు. మనమే చెప్పిన సారు మళ్ళీ మున్సిపాలిటీ కలవకపోతే 50 రోజులు కూడా మళ్ళీ బిడ్డ తోడు కొట్టేస్తాను. ఇంకా విభేదాలు ఏమి కొత్త పాత అనేది లేకుండా అందరం కలిసి మన ప్రాంతం ఉండి అంతే. కూడా వచ్చిన మా జగిత్యాల ఊరు నుంచి నిజామాబాద్ ఇక్కడ అంతా ఇటే ఎత్తున్నాం పోరని చెప్పారు. ఊళ్ళో కూడా కాలనీలో కూడా రానేది పోతే మేము రాసిపెట్టూరు ఒకటి ఆ ఓటు అంతా జీవనరెడ్డికి ఆ రకంగా మనం కష్టపడి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించాలని చెప్పి అనుకోవచ్చు. దురదృష్టము మళ్ళీ ఒకసారి ఛాన్స్ వచ్చింది.
అది జీవనానికి సీట్ వచ్చింది ఎంపీగా, మళ్ళీ కూడా ఒక అవకాశం వచ్చింది. ఇంకా అందులో జగిత్యాల ప్రజల కన్నా ముఖ్యంగా టీఆర్ నగర్ దాంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడున్న ఫండ్తోనే సరిపోదు కాబట్టి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఎంపీగా వచ్చినప్పుడు ఇప్పుడు మనకి స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడగాల్సిన పరిస్థితి రాకుండా సెంట్రల్లో కూడా మనకి జీవన గెలిచినట్టయితే, సెంట్రల్ మినిస్టర్ అయితే అయినట్టయితే తప్పకుండా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఎక్కువ శాతంలో తీసుకొస్తారు. అదేవిధంగా ఇక్కడ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ మనది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చే ఫండ్ కూడా మనకు ఎక్కువ రాగలుగుతాయి. అందులో టీఆర్ నగర్కి సంబంధించి మొన్న వచ్చిపోయిండు జీవనన్న, ఎన్ని సమస్యలను అన్నీ రాసుకున్నారు, మేము చేస్తా అని చెప్పిండు. అన్నిటికీ ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం పూర్తి కావాలి అంటే మనకు డబ్బులు కావాలి, ఫండ్ కావాలి. గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రెండు గవర్నమెంట్ నుంచి వస్తేనే మనకి సరిపోయేంత ఫండ్ అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా జీవనాన్ని గెలిపియండి. మొన్నటి లెక్క నువ్వు విధిపోకండి, మీరు అనేది మీరు యూనిటీగా ఉండండి. ఇప్పుడు అంటే 2 వార్డులు కాదు, 3 వార్డులు కాదు, ఇక్కడ మొత్తం టీఆర్ నగర్ అనేది యూనిటీగా ఉండండి. ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీ దగ్గర నుంచే స్టార్ట్ చేయండి. జీవనన్నకు మాత్రమే ఓట్లు వేస్తామని చెప్పేసి స్టార్ట్ చేయండి. ఎందుకంటే సెంట్రల్లో వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు మన దగ్గర బీజేపీ మోడీ అంటున్నారు కానీ అటు సైడ్ లేదు. ఒక్కొక్కరు రోడ్ల మీద ఎక్కుతాం, కొన్ని వేల మందితో ధర్నాలు చేస్తున్నారు. మాకు బీజేపీకి హటావో దేశ్కో బచావో అని చెప్పేసి అట్లా ధర్నాలు చేస్తున్నారు. అంటే ఎంత అరాచకం అయిపోయిందంటే మొన్నటికి మొన్న మన రాష్ట్రానికి వచ్చే వాటిని కూడా అది గుజరాత్కి తీసుకెళ్ళింది. ఎన్ని వందలకు ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మన అప్పుల పాలు చేసిండు. మొన్నటికి మొన్న నేను ఇవ్వాలని చదివిన 19 రోజులల్లో ఒక్కొక్క రోజుకి 8,000 కోట్లు అప్పు చేస్తున్నాడు ఒక్క రోజుకి. అంటే మనకు ఫ్యూచర్లో మన అప్పుల పాలు అయితే మన పరిస్థితి ఎట్లుంటుంది? ఒక్కసారి అని వచ్చిందా? జీవనన్న గెలిచినా ఓడినా ఏం చేసినా ఇక్కడికి వస్తున్నారు కదా. మీకు ఇప్పుడు పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా జీవనన్న ఒక మనిషిని చూడండి. ఎందుకంటే మనిషిని చూస్తే మీకు మనిషి అనేది మన స్థానికుడు, మీ మనిషి, మన మనిషి, జగిత్యాలలో ఉండే మనిషి. ఎంపీ గెలిచినా కానీ, సెంట్రల్ మినిస్టర్ అయినా జగిత్యాలనే ఉంటాడు. ఢిల్లీలో ఉన్న ఫోన్ ఎత్తుతాడు, ఏందమ్మా మీ సమస్య ఏందని అడుగుతాడు. ఫోన్లోనే సాల్వ్ చేసే వ్యక్తి. కాబట్టి మీరందరూ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వెయ్యాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జీవనన్న అనేది మన స్థానికుడు కాబట్టి మనకి వేసుకున్నట్టయితే మనకు ఒక జీవనకు ఒక హోదా వస్తుంది. ఇప్పుడు టీఆర్ నగర్ చూసుకుంటే మొత్తం సమస్యలు మళ్ళీ కులాల వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ ఉండి జీవన గెలుచుకుంటేనే మీకు మనందరికీ కూడా లాభం అవుతుంది. ఉంటుంది ఏ వార్డుకి పోయినా ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేదంటూ ఏ ఊరు ఉండదు, ఏ గ్రామం ఉండదు, ఏ సిటీ కూడా ఉండదు. సో మీ అందరి సమస్యలు విన్నాము. అప్పటికంటే ఇప్పటికి చాలా వరకు సమస్యలు తగ్గినాయి. మరి గత 43 సంవత్సరాల నుంచే జీవనాన్ని ఇక్కడ ఉంటున్నాను. మీ అందరికీ తెలుసు, నాకంటే మీకే తెలిసిన ఇంకా ఉట్టలేదు కూడా. 83లో అసలు నాకు తెలియదు ఇంకా. జీవనాన్ని ఏంది అని అంటే ఆయన ఆ రోజు ఎలా ఉన్నాడో, 43 సంవత్సరాల క్రితం ఎట్లున్నాడు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు. ఏ రోజైనా ఆహా వచ్చిందా ఆయనకి? ఏ రోజు రాలేదు. పోనీ నువ్వు ఓటు వేయకపోయినా, నువ్వు ఓటు వేసినావు నాకు, నేను నీకు ఎందుకు పని చేయాలి అని అడగలేదు. ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా, అమ్మ నీకేం సమస్య ఉంది, నీకేం కడుపు నొప్పి ఉంది చెప్పు, నీకు ఎట్లుంది, ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఎట్లా రాస్తాడు అట్లనే రాస్తాడు అయినా కూడా, నీకు ఏ సమస్య ఉంది ఏంటి అని. మరి ఇక్కడ వచ్చిన ఇందిరమ్మ ఇల్లు కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్ల కొన్ని జాగాలు జప్తు చేసుకొని దాని మీద కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టింది, అది కూడా తెలిసింది అందరికి. మరి అవే ఇండ్లు ఉంటే మీకు ఒక ఇల్లు జాగా ఉంటుండేది. ఇలా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేది, ఎడగాకుండా అయిపోయింది అది. పోనీ అబ్బాయినా దానికైనా ఇప్పుడు మౌలిక సదుపాయాలు చేయాలంటే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ జీవనం వస్తే 10 పనులు అయ్యే చోట 100 పనులు అయితే అనేది నమ్మకం మన అందరికీ. అవునా? అంతేనమ్మా. ఇలా 10 పనులు అయితే కావచ్చు ప్రభుత్వం వస్తే. ఆయన గెలిస్తే, ఒక నాయకుడు మన కోసం కొట్లాడే నాయకుడు గెలిస్తే 100 పనులు అయ్యి. అదే మీ అందరికి చెప్పేది ఏంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరెవరికైతే వచ్చున్నాయో నీళ్లు కావాలి, రోడ్లు కావాలి, కరెంటు కావాలి. ఇవన్నీ మన జీవనతో సాధ్యమైపోయింది. ఇప్పుడు మన ప్రజాదాన్ని బట్టి 60 ఫీట్ల రోడ్ చేసిరు జీవనన్న, యావర్ రోడ్, మెయిన్ రోడ్, అది అందరికీ తెలిసింది. ఇప్పుడు ఎప్పుడైతే గెలిచిన తర్వాత 100 ఫీట్లు చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు.
100 ఫీట్లు. అప్పుడు కూడా జీవనన్ననే పోయి ఉండడు, మనతోనే ఉంటాడు మళ్ళీ అప్పుడు కూడా. మనకి ఎట్లాంటి వసతులు ఈ 47 వార్డులలో ఎట్లాంటి వసతులు ఉన్నా ఖచ్చితంగా మున్సిపల్ పక్షాన ఉండి అన్నతో మేము ఉండి ఖచ్చితంగా మీ అందరికీ చేసి తీరుతాం. మీకు ఎలాంటిది కావాలన్నా మున్సిపల్ పక్షాన అయినా సార్ తరఫు నుంచి అయినా ఏదైనా కానీ మేము ఇక్కడ ఉండి చేసి తీరుతాము. మీరు ఎట్లాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యుల నుంచి నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు ఎంతమంది ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి చెప్పి మీరొక 10-20 మందితోటి మీరొక్కరే 10-20 మందితో మీరు ఓటేపియాలి. ప్రతి ఒక్కరు ఒక 10-20 మందితో మీరు ఓటేపిస్తే మనకు 1,00,000 మెజారిటీ వస్తుంది ఇక్కడ. సో ప్రతి ఒక్కరు మీరు దయచేసి ఈ విషయం అర్థం చేసుకోర్రి. ఏదున్నా కానీ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకు పనులు చేసుకోగలుగుతాం. ఎందుకంటే మీ అందరికి ఒక లోపల ఒక మనసులో ఉంటుంది, అయ్యో జీవనాన్ని గెలిచుంటే ఎంత బాగుంటుండేది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇదే ఆలోచించుకుంటున్నారు. మరి మనతోటి ఆ తప్పిదం జరిగింది కాబట్టి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మనకు మళ్ళొక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి మనం ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా మనం గెలిపించుకుంటే ఇక చూడూరి పనులు ఎట్లయితే. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి చెప్తున్నామమ్మా, ఖచ్చితంగా మనకు పనులు జరుగుతాయి. ఎప్పుడు అంటూ ఉంటారు జీవన్ రెడ్డి ఏం చేసిర్రు అని చెప్పేసి అంటారు. అందులో చాలా మంది కొంతమంది తెలియని వాళ్ళు అక్కడ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ జీవన్ రెడ్డి గారు వచ్చింది, అక్కడ ప్రభుత్వం వేరే వస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఒకరు, అక్కడ మన ఇక్కడ ఒక ఎమ్మెల్యే వస్తే అక్కడ ఒక ప్రభుత్వం, ఇట్లనే జరిగింది ఇన్నేళ్ళకి. ఒకటేసారి లాస్ట్ సారి ప్రభుత్వం ఒకటి ఎమ్మెల్యే ఒకటి వచ్చి కొన్ని పనులు జరిగినాయి మీకు కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మన ఎమ్మెల్యే ఓడిపోయింది. మరి ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పనులు చేస్తారు, మనకు మళ్ళీ అవకాశం వచ్చింది. సో మీరు అందరూ దయచేసి ఒకటే విషయం అర్థం చేసుకునేది ఏంటంటే ఖచ్చితంగా అన్న గెలిస్తే మనకు 10 కాడ 100 అయితే అని మీకు పదే చెప్తున్నాను నేను. మనం 100 చేసుకుంటే